ఏపీ రాజకీయం అంతా కూడా రప్పా రప్పా అంటూ సాగుతూ ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తూ ఉంది. అయితే తాజాగా దీనిలోకి హీరో అల్లు అర్జున్ లాగుతూ ఉన్నాయి కొన్ని మీడియా సంస్థలు. ఎందుకు అల్లు అర్జున్ ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాయి? దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రెంటపల్లె పర్యటనకు సంబంధించి అల్లు అర్జున్కి సంబంధం ఏందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హాయ్, దిస్ ఈజ్ అశోక్. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ఏపీలో రాజకీయం రప్పా రప్పాను సాగుతున్నటువంటి వేళ హీరో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పుష్ప సినిమా డైలాగ్ పెద్ద ఎత్తున సంచలనంగా మారుతూ ఉంది. ఈ సినిమాకి సంబంధించి చేసినటువంటి డైలాగ్ని కొంతమంది వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే జరుగుతూ వచ్చిందో ఆ పర్యటనలో ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున టీడీపీ నాయకులకు కావచ్చు, టీడీపీకి సంబంధించిన శ్రేణులకు కావచ్చు ఒక వార్నింగ్ ఇస్తున్నారనేటువంటి ఒక అలజడిని అయితే క్రియేట్ చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి హోంమంత్రి అనిత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ప్లకార్డులు పట్టుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఆమె మీడియా ముందు ప్రవేశపెడుతూ చూపిస్తూ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. ఒక రౌడీ నాయకుడు ఇలా బయటకు వస్తే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కావచ్చు ఇలానే బిహేవ్ చేస్తారంటూ కూడా హోంమంత్రి గారు పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని ఎందుకు ప్రధానంగా నేను ప్రస్తావిస్తూ వస్తున్నానంటే, ఈ సినిమాకి సంబంధించి ఏదైతే పుష్ప సినిమాకి సంబంధించిన డైలాగ్ ఉందో చాలామంది చాలాసార్లు చాలా విధాలుగా వాడుకుంటూ వచ్చారు. అయితే ఈ సినిమా విడుదల సందర్భంలో ఈ సినిమా విడుదలకు సంబంధించిన టైంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ వచ్చింది. హీరో అల్లు అర్జున్ హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక తోపులాట జరిగింది. తోపులాట జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక తల్లి మరణించినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఒక పిల్లాడు కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఇంకా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. తన ఆరోగ్యం ఒక విధంగా నిలకడగానే ఉంది. అయితే ఈ అంశాన్ని ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు రెంటపల్లె వెళ్ళేటువంటి పర్యటనకి సంబంధించి పోల్చి చూస్తూ వస్తున్నాయి. అప్పుడు ఆ సినిమాకి సంబంధించి తోపులాట జరిగినప్పుడు అల్లు అర్జున్ని ఎలాగైతే అరెస్ట్ చేశారో, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెంటపల్లి పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన పర్యటన ఆద్యాంతం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన వాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు అంటూ కూడా కొన్ని మీడియా సంస్థలు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ఒక విధంగా కూడా అది వాస్తవం అవాస్తవం అనేది పోలీసులు పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ని అలా అరెస్ట్ చేసినప్పుడు, అల్లు అర్జున్ని అలా చేసినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయండి, అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేశారు కదా అనేటువంటి ఒక వ్యాఖ్యను తీసుకొస్తున్నారు. దాంతోపాటు ఆయనకి సంబంధించి అంటే అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప సినిమా ఏదైతే ఉందో ఆ పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన ఉత్తమ నటుడిగా కూడా నేషనల్ అవార్డు అందుకుంటూ వచ్చారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల గద్దర్ అవార్డులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా అల్లు అర్జున్కి ఉత్తమ నటుడిగా కూడా గద్దర్ అవార్డు ఇస్తూ వచ్చారు. అయితే ఆ సినిమానికి సంబంధించి కావచ్చు, ఆ సినిమా కథకు సంబంధించి కావచ్చు, ఆ సినిమా నేపథ్యానికి సంబంధించి కావచ్చు, హీరో క్యారెక్టరైజేషన్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడంతా కూడా వ్యతిరేకంగా నెగిటివ్గా చూపిస్తూ వస్తుంది. ఎందుకు నెగిటివ్గా చూపిస్తూ వస్తున్నారంటే ఆ సినిమాలో వాడినటువంటి డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది విలేకరులు ఆ ప్రశ్నని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. సార్, మీ అభిమానులు ఇలా ప్లకార్డులు పట్టుకొని ఇట్లా మాట్లాడుతూ వస్తున్నారు, సో మీరు రేపు అధికారంలోకి వస్తే ఇలానే నరుకుతారా, ఇలాగే చంపుతారా అనేటువంటి అడిగినటువంటి నేపథ్యంలో దానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా సమాధానం చెప్తూ వచ్చారు. ఏం చెప్పారో కూడా మనందరం వింటూనే వచ్చాము. సో ఇప్పుడు దీన్ని అల్లు అర్జున్కి ఎందుకు కంపేర్ చేస్తూ ఉన్నారు? ఈ ఇన్సిడెంట్కి అల్లు అర్జున్కి సంబంధం ఏంటి? వాస్తవానికి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఒక సర్పంచి చనిపోయినటువంటి నేపథ్యంలో, నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయినటువంటి నేపథ్యంలో ఆయన విగ్రహ ఆవిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. వాస్తవానికి అక్కడ ఆయన పర్యటనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా సరే మీరు ఎంతమందికి అయితే పర్మిషన్ ఇస్తారో అంతమంది మేము వెళ్తామని చెప్పేసి చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఆయనకి పర్మిషన్ సరిగా ఇవ్వనటువంటి కారణంగా వైసీపీ నాయకులందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటారంటూ కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు లక్షల్లో బయటకు వచ్చారు. ఆద్యాంతం తాడేపల్లిలో బయలుదేరితే ఆయన పర్యటన సత్తెనపల్లి చేరుకునేంత వరకు కూడా దాదాపు 8:30 గంటల సమయం పడుతూ వచ్చింది. అంటే 2:30 గంటల్లో అయిపోవాల్సినటువంటి పర్యటన 8:30 గంటల వరకు పట్టింది. దీనికి కారణం ఎవరు ఏంటి అనేది నేను మాట్లాడను, ఎందుకంటే దాన్ని పక్కన పెట్టేద్దాం, అది సబ్జెక్ట్ సంబంధించింది కాదు కాబట్టి. సో ఇప్పుడు జరిగినటువంటి పర్యటన అంతా కూడా పోలీసుల వైఫల్యానికి సంబంధించిన వ్యవహారం ఒకటి క్లియర్ కట్గా కనిపిస్తుంది. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రి బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక నేత, దాంతోపాటు ప్రజల్లో విపరీతంగా ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సినిమా ఒక కామన్ సినిమా సెలబ్రిటీనో లేదంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్టో, జబర్దస్త్ నటి బయటికి వెళ్తేనో, జబర్దస్త్ కమిడియన్ బయటికి వెళ్తేనే వేల మంది జనాలు వచ్చేస్తున్నారు. ఆయన కోసం సెల్ఫీలు తీసుకోవడానికో ఫోటోలు తీసుకోవడానికో ఎగబడుతున్నారు. మరి ఇంత క్రేజ్ కలిగినటువంటి ఒక లీడర్ బయటకు వస్తున్నప్పుడు, ఒక క్రేజ్ కలిగినటువంటి మాస్ లీడర్ బయటకు వస్తున్నప్పుడు మరి ప్రజలు రారా, కార్యకర్తలు రారా? 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఆయన క్యాడర్ రాదా? 1,30,00,000 మంది ఓట్లు వేసినటువంటి ఆయన ఓటర్లు రారా? వాళ్ళందరూ వస్తారు కూడా.
వాళ్ళందరూ కూడా ప్రజలే కదా, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చూడటం కోసం బయటకు వస్తారు కదా. జగన్మోహన్ రెడ్డికి ఆ క్రేజ్ ఉంది కదా, ఆ క్రేజ్ ఉందని మీకు తెలుసు కదా. అయితే ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వకపోవడం ఒక విధంగా మీ వైఫల్యము, దాంతోపాటు అడ్డుకోవాలని చూడటం కూడా మీ వైఫల్యమే కదా. సో ఇలాంటి జరిగినటువంటి నేపథ్యంలో ఈ పాయింట్ నేను ఎందుకు సింక్ చేస్తూ ఉన్నానంటే, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి అక్కడ ఇన్సిడెంట్ని ఆయన రావద్దని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్పిందని చెప్తూ ఉంది. పాయింట్ 1. పాయింట్ 2, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళొద్దని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, అక్కడ కారణం జరిగిన దానికి అంటే ఆ తొక్కిసలాటకి జరిగినటువంటి అంటే అక్కడ జరిగినటువంటి అభిమానులందరూ ఒక్కసారిగా గుంపు కూడారు, అభిమానులందరూ వచ్చేసారు. ఆ తొక్కిసలాట ఘటనలో ఆవిడ చనిపోయారు. ఖచ్చితంగా అది బాధాకరం, మనందరం కూడా దానికి సంబంధించి మాట్లాడుతూ వచ్చాము. అయితే ఇక్కడ చనిపోవడానికి అల్లు అర్జునే కారణం అంటూ ప్రభుత్వం మాట్లాడినటువంటి తీరు కావచ్చు, దాంతోపాటు నిన్న ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించిన ఇద్దరు చనిపోయినప్పుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటూ మాట్లాడేటువంటి తీరు కావచ్చు. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి, ఎందుకంటే ఆయన సినిమా డైలాగులు వాడారని చెప్పేసి ఇలా ప్రవర్తిస్తున్నారా, లేదంటే ఇది నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా అలాంటి పరిణామాలు జరిగినాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, అక్కడ జరిగినటువంటి డైలాగ్ని ఆయన చెప్తూ వచ్చారు. ఏం చెప్తూ వచ్చారు, ఒక టీడీపీ కార్యకర్తే మా ప్లకార్డులు పట్టుకొని మాకు సంబంధించిన నా ఫోటో పెట్టి మాట్లాడుతూ వచ్చారంటే ఆ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో వాళ్ళకే తెలుస్తూ ఉంది. కనీసం సంతోషించాల్సిన అంశం ఏంటంటే, ఆయన ఇప్పటికైనా మారారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధాలను, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఆయన మారి మా పార్టీలో చేరారు, మా పార్టీ సానుభూతిపరుడుగా ఉన్నారు కాబట్టి సంతోషం అంటూ మాట్లాడారు. ఆయన ఎక్కడా కూడా నరుగుతానో చంపుతానో చంపేయమనో ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయలేదు, అలా చేయమని చెప్పేసి కూడా చెప్పలేదు. సో అది ఒక పరిణామం. సో ఇప్పుడు ఈ రెండింటిని ఎందుకు మీడియా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, లేదంటే అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా కొన్ని ఎన్నికల్లో ప్రచారం చేశారు కాబట్టి ఈయన అరెస్ట్ చేయాలి. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయంగా సంబంధం లేని విషయాన్ని, సంబంధం లేనటువంటి అంశాన్ని, సంబంధం లేనటువంటి వ్యవహారంలోకి అల్లు అర్జున్ ఎందుకు రాతున్నారో ఇంతవరకు అర్థం కావట్లేదు. అది కూడా కొన్ని పర్టికులర్ మీడియా ఛానల్స్ డైరెక్ట్గా కావాలని చెప్పేసి పాయింట్అవుట్ చేస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడంలో తప్పే ఉంది. అక్కడ చావుకి అల్లు అర్జున్ కారణం కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చనిపోయారు, దానికి కూడా మీరే కారణం అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక భిన్న అంశం ఏంటంటే, ఆ జిల్లాకి సంబంధించిన ఎస్పీ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఆ పరిణామాలు అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తగిలి చనిపోయారని చెప్తూ ఉన్నారో అది అవాస్తవము, అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ వేరు, అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, వేరే ఒక పెద్ద వాహనం ఏదో ఢీ కొట్టి ఆయన చనిపోయారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది ఎస్పీ గారు డైరెక్ట్గా పోలీసు ఉన్నతాధికారి చెప్పినా కూడా ప్రభుత్వం వినే పరిస్థితిలో లేదు, దానికి సంబంధించి వెనకాల నుండి సపోర్ట్ చేసే మీడియా వినే పరిస్థితి అంతకన్నా లేదు. సో ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు రాజకీయం కోసం కావాలని ఒక వ్యక్తికి మధ్య గొడవ పెట్టడం కోసం సృష్టించేటువంటి ఒక అబద్ధంలో నిజాన్ని గప్పించి ఇదే నిజమని చూపించేటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు తెలుగు మీడియా చేస్తూ ఉంది, కొన్ని మీడియా ఛానల్స్ ప్రధానంగా చేస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ప్రభుత్వం చూస్తూ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది, దేశం కూడా చూస్తూ వచ్చింది. ఎంతమంది ఎలా ఖండిస్తారో కూడా చెప్తున్నారు. ఇటీవల ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇటీవల ఒక ఇన్సిడెంట్ జరుగుతూ వచ్చింది. ఆర్సీబీ అనేటువంటి ఒక టీం ఐపీఎల్లో విజయం సాధించినప్పుడు వాళ్ళు విక్టరీ పెరేడ్ చేస్తున్నప్పుడు దాదాపు 18 మంది మరణిస్తూ వచ్చారు. 18 మంది 23 మంది సంథింగ్ మరణిస్తూ వచ్చారు. సో ఇలా మరణించినటువంటి సమయంలో ఆర్సీబీ టీంని ఎందుకు అరెస్ట్ చేయలేదు, విరాట్ కోహ్లీని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆర్సీబీ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఇక్కడ వర్తించినప్పుడు అక్కడ కూడా వర్తించాలి కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వర్తించినప్పుడు అరెస్ట్ చేయాలని మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో అలా కూడా కోరుకోరు కదా. దాంతోపాటు ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఒక బీజేపీ ఎంపీ నిర్వహిస్తున్నటువంటి ర్యాలీ చేస్తున్నటువంటి సమయంలో ఆయనకు సంబంధించినటువంటి కాన్వాయ్ గుద్దుకొని ఒక ఇద్దరు చనిపోయారు. మరి ఆ బీజేపీ ఎంపీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ బీజేపీ ఎంపీని కూడా అరెస్ట్ చేయాలి కదా. రూల్ ఈజ్ రూల్ కదా, రూల్ ఈజ్ ఫర్ ఆల్ అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా. మరి ఆ రూల్ ఒక్క జగన్మోహన్ రెడ్డికే వర్తిస్తూ ఉంటుందా? ఆ ఒక్క రూల్ ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అప్లికబుల్ అవుతుందా, మిగతా ఎవరికి అప్లికబుల్ అవ్వదా? ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనం అందరం కూడా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి నాయకులు కాబట్టి, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినటువంటి నాయకులు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మరి ఒకరికి అప్లికబుల్ కాంది ఒకరికి మాత్రం ఎందుకు అప్లికబుల్ అవుతుంది? ఎందుకంటే ఇది రాజకీయం కోసం వాడుకునేటువంటి ఒక అంశం కాబట్టి, రాజకీయాల కోసమే చూసేటువంటి ఒక అంశం కాబట్టి, మీ రాజకీయం కోసం ప్రజల మీద మీరు రుద్దుతూ ఉన్నారు కాబట్టే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు అసలు ఈ ఇష్యూకి అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోలీసులు ఆల్రెడీ చెప్తూ వచ్చారు, ఆయన పని ఆయన చేసుకొని ఇస్తే ప్రశాంతంగా 3 గంటలు వెళ్ళిపోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, అక్కడ పరామర్శించేవాళ్ళు, ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమం ఏదో చేసేవాళ్ళు, వచ్చేసేవాళ్ళు.
కావాలని మీరు ఒకటి క్రియేట్ చేసి ఒక ఇష్యూని క్రియేట్ చేసి దాన్ని పెద్దదిగా చేసి ఆ పెద్దది వల్ల ఇంతవరకు తీసుకుంటూ వచ్చారు. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం ఇలాంటి పరిణామాలు అంటే ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పాలనుకున్నప్పుడు లేదంటే ఒక అబద్ధాన్ని ఇదే నిజమని చెప్పే ప్రయత్నం మీరు చేసేటప్పుడు అది నిజమని తెలుసుకున్న తర్వాత చెప్పండి. అది నిజంగా వర్తిస్తుందా, నిజంగా అప్లికబుల్ అవుతుందా, దానికి సంబంధించి పరిణామాలు మనం ఇలా చేయొచ్చా, ఇలా చెప్పొచ్చా అనేటువంటి ఒక సజెషన్ అయితే మీరు ఎవరి దగ్గర తీసుకొని ఆ తర్వాత అలాంటి వ్యాఖ్యలు చేస్తే మంచిది అనేది నా అభిప్రాయము. సో ఇంకొక అంశం ఏంటంటే ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ అరెస్ట్కి సంబంధించి అల్లు అర్జున్ గారికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత మీరు అరెస్ట్ చేయండి అల్లు అర్జున్ని ఇలాంటి డైలాగులు వాడారు. ఇప్పుడు పుష్ప సినిమా మీద వ్యతిరేకంగా ఒక ప్రోపగండా నడిపిస్తూ ఉన్నారు. అసలు ఆ సినిమాలు ఎలా తీస్తారు? అలాంటి సినిమాలు అంటే ఎర్రచంద్రం అనేది స్మగ్లింగ్కి సంబంధించిన అంశము. అలాంటి స్మగ్లింగ్ సినిమాలు తీసినటువంటి వ్యక్తికి మీరు ఉత్తమ నటుడు అవార్డు ఇస్తారా? అలాంటి వ్యక్తికి మీరు నేషనల్ అవార్డు ఇస్తారంటూ కూడా ఇప్పుడు చాలా మీడియా సంస్థలు ప్రచారం చేస్తూ ఉన్నాయి, చాలా మీడియా సంస్థలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. సో దీన్ని మరి అప్పుడు ఆ నేషనల్ అవార్డు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒకసారి మాట్లాడాలి. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సినిమాకి సంబంధించి నేషనల్ అవార్డు ఇస్తూ వచ్చింది. మరి వీళ్ళకి కూడా సెలెక్ట్ చేయడం రాలేదో మరి ఏంటో అనేది కూడా మీడియానే అడగాలి. ఎందుకంటే ఇంత పెద్ద అవార్డులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద జ్యూరీ మెంబర్స్, ఒక సెలెక్టింగ్ కమిటీ వీళ్ళందరూ కూడా ఆయన బాగా నటించాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చినప్పుడు మరి అది మీకెందుకు నచ్చట్లేదు? లేదంటే ఆ సినిమా డైలాగుల్ని ఇంకొక హీరో వాడారు కాబట్టి అది మీకు నచ్చట్లేదా? లేదంటే ఆ సినిమా డైలాగుల్ని జగన్మోహన్ రెడ్డి వాడారు కాబట్టి మీకు నచ్చట్లేదో అర్థం కావట్లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సినిమాకి సంబంధించి జరిగినటువంటి అంశం కావచ్చు, మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఈ సినిమాకి జగన్మోహన్ రెడ్డికి లింక్ పెట్టడం కావచ్చు, ఎక్కడా కూడా సరైనది ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఏ అంశం కూడా ఒకటి అటాచ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. రాజకీయం కోసం ఒకరికొకరు ఆరోపించుకోవడం కోసము, రాజకీయంగా ఒకరినొకరిని విమర్శించుకోవడం కోసం ఉపయోగించుకునే తప్పితే ఇది రాజకీయానికి సంబంధించి తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు, ప్రజలకు ఏదో మేలు చేసేది అంతకంటే కాదు.